ఎంపీ కేసినేని నాని రాజీనామా ఏమైంది? ఆయన కుమార్తె శ్వేత రాజీనామా ఏమైంది? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోను వైసీపీలోను హాట్ టాపిక్గా ఉన్నటువంటి డిస్కషన్. ఎందుకు అనంటే అసలు ఈ ఇరువురు రాజీనామా చేసి దాదాపు వారం రోజుల పైగా అయింది. ఆ రాజీనామాలు ఏమయ్యాయి అని చెప్పేసి అందరిలోనూ ప్రధాన చర్చ జరుగుతుంది. అసలు వీళ్ళు రాజీనామా పంపిస్తే ఒక్కరోజులో ఆమోదం కావాల్సినటువంటి రాజీనామాలు ఎందుకింత ఆలస్యం జరుగుతున్నాయి, ఎందుకింత పెండింగ్ పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసినా లేదు ఏ ఇద్దరు వైసీపీ నాయకులు కలిసినా ఇదే చర్చకు కొనసాగిస్తున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ కేసినేని నాని, అదేవిధంగా ఆయన కుమార్తె కేసినేని శ్వేత చౌదరి రాజీనామా నేపథ్యంలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. వీరిరువురు స్పష్టంగా చెప్పడమే కాదు, ఈ నెల 8వ తేదీన కేసినేని నాని కుమార్తె శ్వేత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆశీర్వాదం తీసుకుని ఆయన ఆశీర్వాదం తరువాత దాదాపుగా అదే రోజున కార్పొరేషన్కి వచ్చి మేయర్కు తమ రాజీనామాను సమర్పించడం జరిగింది. అయితే రాజీనామా సమర్పించిన తర్వాత ఏం జరగాలి? రాజీనామా సమర్పించటం అంటే మేయర్కు ఒక విధంగా రాజీనామా సమర్పించటం అంటే అదే రోజున కూడా ఆమోదించే పరిస్థితి ఉంది, అదే రోజున కూడా ఆమోదించవచ్చు. అదేవిధంగా చూస్తే కనుక కానీ మేయర్ ఇప్పటి వరకు కూడా రాజీనామాను ఆమోదించలేదు. అంటే రాజీనామా అంతా కూడా డ్రామానా? మేయర్ ఎందుకు ఆమోదించలేదు? ఈ రాజీనామా ప్రక్రియ అంతా కూడా ఒక డ్రామాగా నడుస్తూ ఉందా, లేకపోతే ప్రజలను నమ్మించడం కోసం వీళ్ళు రాజీనామా చేశారా? ఒకవేళ రాజీనామాను మేయర్ ఆమోదించలేదు, ఆమోదింపు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కేసినేని నాని, కేసినేని శ్వేత మీద ఉంది. ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీలో తాము రాజీనామా చేసి మాత్రమే వైసీపీలో చేరుతున్నామని చెప్పినప్పుడు రాజీనామా ఆమోదించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దీనికేమీ ఒక లెక్కలు కానీ దీనికి ఇన్ని రోజుల ప్రణాళిక కానీ లేకపోతే ఉండదు కదా. కానీ ఒక విధంగా చెప్పాలంటే కేసినేని శ్వేత రాజీనామాను మేయర్ రాయన భాగ్యలక్ష్మి పెండింగ్లో పెట్టారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు పెండింగ్లో పెట్టారు? వైసీపీలో చేరిన నేపథ్యంలో వైసీపీకి అవసరమైనటువంటి నాయకురాలు కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సరే ఓటింగ్ కానీ ఇవి కానీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేసినేని శ్వేత ఓటు అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో రాజీనామా పెండింగ్లో పెట్టినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇంకో మరో విషయాన్ని చూద్దాం. ఇక కేసినేని సంబంధించినటువంటి నాని విషయాన్ని చూస్తే, ఎంపీ కేసినేని నాని విషయాన్ని చూస్తే స్పీకర్ ఫార్మెట్లోనే ఆయన కూడా రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి దాదాపుగా 11వ తారీఖున స్పీకర్కి ఫ్యాక్స్లో పంపించారు. కానీ ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక స్పీకర్ ఫార్మెట్లో పంపించినటువంటి రాజీనామా లేఖ, కేసినేని నానికి సంబంధించినటువంటి రాజీనామా లేఖ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆమోదించినట్లయితే మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే కేసినేని నాని రాజీనామా లేఖ కూడా ఆమోదం జరగలేదు, అటు కేసినేని శ్వేత రాజీనామా లేఖ కూడా ఆమోదం జరగలేదంటే ఇదంతా ప్రజల్ని లేదా బెజవాడ ప్రజల్ని నమ్మించడానికి వీరు కేసినేని నాని, కేసినేని శ్వేత ఈ విధంగా చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అన్ని పార్టీల్లో సంబంధించినటువంటి ఇదో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు ఆమోదింపు చేసుకోలేదు? స్పీకర్ ఫార్మెట్లో కనుక కేసినేని నాని రాజీనామా చేసినప్పుడు స్పీకర్ ఫార్మెట్లో ఉన్నటువంటి రాజీనామాను వెంటనే స్పీకర్ ఆమోదిస్తారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 10-15 రోజులు కావస్తున్నా కూడా కేసినేని నాని రాజీనామా కూడా ఆమోదం కాలేదు. అయితే వీరిరువురు రాజీనామాలు ఆమోదించరు. ఈ ఇరువురు రాజీనామాలు పెండింగ్లోనే ఉంటాయి. వారి పదవీకాలం పూర్తయ్యే వరకు వీరు పవర్లోనే ఉంటారు అనేది మాత్రం చాలా స్పష్టంగా నాయకులు చర్చించుకుంటున్న విషయం. తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం బెజవాడ కౌన్సిల్లో ఈసారి మాత్రం రేపు 30వ తారీఖున కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈ 30వ తారీఖున కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కేసినేని శ్వేతకి సంబంధించిన రాజీనామాకు విషయాన్ని తెలుగుదేశం పార్టీ కౌన్సిల్లో ప్రస్తావించాలి అనుకుంటోంది. ఎందుకు అనంటే రాజీనామాను చేసినటువంటి రాజీనామా లేఖను ఆమోదించకపోవటం అనేది అది చట్టవిరుద్ధమైనటువంటి అంశం. రాజీనామా ఆమోదించాల్సిందే, కానీ రాజీనామా ఆమోదించలేదు కాబట్టి ఈ మొత్తం కూడా
ఇదంతా కూడా రాజకీయంగా రంగు పులుపుకునే అవకాశం ఉంది. కేశినేని శ్వేతకు సంబంధించినటువంటి రాజీనామా లేకపోయినా తెలుగుదేశం పార్టీ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక నాని రాజీనామా విషయం చూస్తే కనుక నాని కూడా తన రాజీనామా ఆమోదించుకోవాలి. ఎందుకంటే నాని చాలా విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకరు ఒక పార్టీ నుంచి వీడి మరో పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి వెళ్ళటం అనేదే నిజంగా చేయాల్సిన పని. అది చేసినప్పటికీ కూడా పెండింగ్లో ఉంటే వారి రాజీనామాలను వారు ఆమోదించుకుని వారి రాజీనామాలకు సంబంధించినటువంటి ఆమోదం చేసిన తర్వాత మాత్రమే ఆ పార్టీలో చేరితే బాగుండేదేమో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ 2 రాజీనామాలపైన బెజవాడ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. కావాలనే ప్రజల్ని మభ్యపెట్టడానికి అటు కేశినేని నాని కావచ్చు, కేశినేని శ్వేత కావచ్చు, వీళ్ళిద్దరూ రాజీనామాకు సంబంధించినటువంటి లేఖలు అయితే పంపారు. కానీ అవన్నీ పెండింగ్లోనే ఉంటాయి అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనేది మాత్రం కేశినేని నాని, కేశినేని శ్వేతే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి.